గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు అయితే కనుక బ్యాటరీ సెటప్ మాట ఇది. ఇవేమో జస్ట్ పేపర్ బ్యాటరీస్తో ఇది బ్యాటరీ ప్యాక్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది యూపీఎస్ కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే యూపీఎస్కి నాకు 72 volts కావాలి అండ్ 50 amps కావాలి. బట్ నాకు ఆ దగ్గర అంత యాంప్స్ లేదు. బట్ నేనైతే కనుక ఈ సెటప్ అయితే చేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ యూపీఎస్ ఉంది. యూపీఎస్ ఆన్ చేస్తే కనుక మనకు చూపిస్తుంది ఎంత ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని అవర్స్ బ్యాకప్ వస్తుందో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి బ్యాకప్ టైం అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట. 18 hours అంటే 11 hours అంటే దగ్గరగా 18 వచ్చి మళ్ళీ 11కి ఎందుకు పడిపోయిందంటే అందులో ఒక బ్యాటరీ సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి నాకు బేసికల్లీ మనకి 12 volts బ్యాటరీస్ ఉంటాయి ఎక్కువ. సో నేను చూపిస్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు ఇందాక వీడియోలో చూపించాను కదా, లైక్ మనకి ఏంటంటే మనకి బేసికల్లీ 72 volts కావాలి అండ్ నాకు 50 amps కావాలి. 50 amps వస్తే దగ్గర నాకు 40 hours బ్యాకప్ వస్తుంది అన్నమాట. ఇది 1 kV యూపీఎస్ అండ్ లోడ్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ 25% లోడే యూస్ చేస్తాను నేను. మ్యాక్సిమం 25% లోడ్ యూస్ చేస్తే నాకు 40 hours వస్తుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి నా దగ్గర 12 volts బ్యాటరీస్ ఉన్నాయి అండ్ ఒకటి వచ్చేసి రెండేమో 48 volts బ్యాటరీస్ ఉన్నాయి. 48 volts. సో నేను ఇట్లా 3 బ్యాటరీస్ని నేను సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి 48 volts బ్యాటరీ ఒకటి ఉంది, ఇక్కడ 12 volts బ్యాటరీ ఉంది, ఇక్కడ 12 volts బ్యాటరీ ఉంది. అట్లా నేను 2 packs మాట. ఈ 2 packsని ప్యారలల్గా కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేస్తే దీన్ని తీసుకెళ్ళి యూపీఎస్కి ఇచ్చాను అనమాట. బేసికల్లీ ఇక్కడ ఏంటి 48 volts, 12 volts, 12 volts. ఓకే, ఈ ప్యాక్ ఏంటంటే ఈ ప్యాక్ వచ్చేసరికి మనకి 100 mAh మాట. 100 mAh. ఈ ప్యాక్ వచ్చేప్పటికి 10 Ah, 10 Ah అంటే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి యూపీఎస్కి 72 volts 20 Ah వస్తుంది నాకు. అంటే దీని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు 11 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అన్నమాట. ఆ 11 hours కూడా కొంచెం అంటే ఇందులో ఈ బ్యాటరీ ఒక 48 volts బ్యాటరీ కొంచెం వీక్ ఉంది. సో స్పీడ్గా దిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఛార్జింగ్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.